So hi guys and welcome to the Next.js series in Telugu. సో ఇవాల్టి వీడియోలో మనం Next.js యొక్క ఇంట్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా Next.js అనేది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ మనకు రియాక్ట్ అనే లైబ్రరీ మీద బిల్డ్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం Next.js యొక్క కీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సో మన ఫస్ట్ ఫీచర్ వచ్చేసి సర్వర్ సైడ్ రెండరింగ్. సో మనకు పేరులోనే ఉంది కదా, సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే మన పేజ్ అనేది సర్వర్లో ప్రీ రెండర్ అయి మన బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ ద్వారా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సర్వర్ సైడ్ రెండరింగ్ ఏ విధంగా వర్క్ అవుతుందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ సర్వర్ ఉంది, అంతేకాకుండా ఇక్కడ బ్రౌజర్ కూడా ఉంది. ఓకే, సో ఎప్పుడైనా సరే యూజర్ అనేవాడు నా డొమైన్కి క్లిక్ చేస్తే సో ఫస్ట్ థింగ్ అయ్యేది నా కోడ్ అనేది ఫస్ట్ సర్వర్లో రెండర్ అవుతుంది. ఓకే, సో వన్స్ మన కోడ్ అనేది రెండర్ అయిన తర్వాత నాకు ఒక HTML పేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజ్ని నేను నా క్లయింట్కి ఆర్ బ్రౌజర్కి సెండ్ చేస్తాను. ఓకే, సో ఇదే అండి మనకు సర్వర్ సైడ్ రెండరింగ్. సో నెక్స్ట్ 3 ఫీచర్స్ వచ్చేసి మనం సపరేట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, సో మీరు ఇక్కడ ఫోర్త్ వన్ చూస్తే API రౌట్స్ ఉంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే మనం Next.jsలో APIస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాంటి అప్లికేషన్కి మనం SSR యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మన ఈకామర్స్ అప్లికేషన్. సో ఎందుకంటే మనకి ఈకామర్స్లో మనకు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఎవరైనా సరే మనం ప్రోడక్ట్ సెర్చ్ చేసినప్పుడు మన పేజ్ అనేది ర్యాంక్ అవ్వాలి. సో ర్యాంక్ అవ్వాలంటే మన పేజ్ అనేది SEO ఆప్టిమైజ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లెర్నింగ్. సో ఈ లెర్నింగ్లో కూడా మనకు సేమ్ కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఎవరైనా సరే మన కోర్స్ని సెర్చ్ చేస్తే మన పేజ్ అనేది ర్యాంక్ అవ్వాలి. ఓకే, సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు సోషల్ మీడియా అప్లికేషన్ ఉంది, బ్లాగ్ అప్లికేషన్ ఉంది, అండ్ డాక్యుమెంటేషన్ వెబ్సైట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా వెబ్సైట్స్కి కూడా మనం SSRని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం Next.jsని యూజ్ చేసే పాపులర్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జియో సినిమా. సో జియో సినిమా ఎంత పాపులర్ మీ అందరికి తెలిసిందే కదా. సో అండ్ అంతేకాకుండా నెట్ఫ్లిక్స్, హులు, ట్విచ్, నోషన్. సో ఈ 4 కాకుండా ఇంకా మనకు చాలా అప్లికేషన్స్లో కూడా Next.jsని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో బేసిక్గా మనకి సర్వర్ సైడ్ రెండరింగ్లో 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి SEO, ఇంకోటి వచ్చేసి పర్ఫార్మెన్స్. ఓకే, సో బేసిక్గా గూగుల్ మన పేజ్ని క్రాల్ చేసేటప్పుడు మన HTML అయితే కంటెంట్ ఉంటుంది కదా. సో కంటెంట్ని క్రాల్ చేసుకొని సో మన గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ మన పేజ్ని ర్యాంక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. సో బేసిక్గా మన బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ కన్నా HTMLని ఫాస్ట్గా లోడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో యూజర్ అనేవాడు మన పేజ్ని ఫాస్ట్గా లోడ్ చేసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు మనం Next.jsని మన లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసుకుందాం. సో మీరు డైరెక్ట్ ఈ URLకి వెళ్ళిపోయి కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు ఇన్స్టాల్ చేసుకునే కమాండ్ వస్తుంది. సింప్లీ దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తాను. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి బ్లాగ్. సో మీకు నచ్చిన ఫోల్డర్ నేమ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని VS కోడ్లో ఓపెన్ చేస్తాను. ఓకే, సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఇందాక మనం కాపీ చేసుకున్న ఆ కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి క్రియేట్ నెక్స్ట్ యాప్, ఓకే టు ప్రొసీడ్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అని కొట్టండి. సో ఇది నాకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో నాకు ప్రాజెక్ట్ నేమ్ డాట్ అని పెట్టేస్తున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ నేను బ్లాగ్ అని క్రియేట్ చేసుకున్నాను కదా, సో అందుకే ఇక్కడ డాట్ పెట్టాను. సో టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అంటుంది. సో ప్రజెంట్ ఇది బిగినర్స్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు టైప్ స్క్రిప్ట్ అవసరం లేదు, నో. సో ఈఎన్స్టెంట్ కూడా నో, టైల్ విండ్ కూడా నో. సో ఇది మనకి సోర్స్ డైరెక్టరీ కూడా నో.
సో బేసిక్గా ఇది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. సో అండ్ ఫైనల్గా ఇది మీరు గుర్తుపెట్టుకోండి, యాప్ రౌటర్ దగ్గర మనం ఎస్ అని పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏలియసెస్ను. సో ఇప్పుడు మనకు నెక్స్ట్.js అనేది ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు package.json ఫైల్ మీద క్లిక్ చేస్తే, సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు డిపెండెన్సీలో నెక్స్ట్.js యొక్క 14 వర్జన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ యాప్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇందులో మనకి మెయిన్ ఫైల్ వచ్చేసి page.js. ఓకే, సో ఇదే మనకి హోమ్ పేజ్. సో ఇప్పుడు నేను నెక్స్ట్.js అప్లికేషన్ని రన్ చేస్తాను. సో కమాండ్ వచ్చేసి npm run dev. సో ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ని ఓపెన్ చేస్తాను. ఓకే, సో మన అప్లికేషన్ అనేది లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కోడ్ అంతా రిమూవ్ చేసి సో ఒక ర్యాండమ్ టెక్స్ట్ని యాడ్ చేస్తాను. సో అంతా రిమూవ్ చేసి సే హోమ్ పేజ్ సేవ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు హోమ్ పేజ్ అనేది రెండర్ అయిపోయింది. ఓకే, సో హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మనం స్టాటిక్ సైట్ జనరేషన్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి స్టాటిక్ సైట్ జనరేషన్లో సో మన పేజ్ అన్నీ ఆన్ బిల్డ్ టైంలో స్టాటిక్గా జనరేట్ అవుతాయి. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజెస్ అన్నీ మన బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ఓకే, వన్స్ మన అప్లికేషన్ అనేది డిప్లో అయినాక సో ఎప్పుడైనా సరే యూజర్ మన పేజ్ని విజిట్ చేసినప్పుడు సో మన ఫైల్లో ఉన్న మనం పేజెస్ని క్లయింట్కి సెండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన పేజెస్ అన్నీ ఆన్ బిల్డ్ టైంలో స్టాటిక్గా జనరేట్ చేసుకుని మన బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో బిల్డ్ ఫోల్డర్ అనేది మనం డిప్లాయ్ అయితే చేస్తాం కదా. సో వన్స్ డిప్లాయ్ అయినాక సో ఎప్పుడైనా సరే క్లయింట్ మన పేజ్ని విజిట్ చేసినప్పుడు సో మన ఫైల్లో ఉన్న పేజెస్ని మనం క్లయింట్కి సెండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎస్ఎస్డికి అండ్ ఎస్ఎస్ఆర్కి డిఫరెన్స్ ఏందో. సో మనం ఎస్ఎస్ఆర్లో ఏం చేస్తున్నామంటే ఎవ్రీ టైమ్ యూజర్ మన పేజ్ని విజిట్ చేసినప్పుడు ఫస్ట్ మనం మన జావాస్క్రిప్ట్ అనేది మన సర్వర్లో లోడ్ చేసుకొని ఆ తర్వాత మనకు HTML పేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజ్ని మనం క్లయింట్కి సెండ్ చేస్తాం కదా. సో ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్ఆర్. ఓకే, బట్ మనం ఎస్ఎస్డిలో ఏం చేస్తామంటే సో మన పేజ్ అనేది మనం ఆల్రెడీ ఆన్ బిల్డ్ టైంలో మనం జనరేట్ చేసుకుంటాం. ఓకే, సో జనరేట్ చేసుకున్న ఈ పేజెస్ అన్నీ మనకు బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే యూజర్ విజిట్ చేసినప్పుడు మన బిల్డ్ ఫోల్డర్లో ఉన్న పేజెస్ని మనం సెండ్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ మీకు ఎస్ఎస్డికి అండ్ ఎస్ఎస్ఆర్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఎస్ఎస్డిని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ యాప్ అనే ఫోల్డర్ లోపల ప్రజెంట్ మనకు ఒకటే పేజ్ ఉంది. సో అదే మనకు హోమ్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సో బేసిక్గా మనకి నెక్స్ట్.jsలో ఇన్బిల్డ్ ఫైల్ బేస్డ్ రౌటింగ్ అనే సిస్టమ్ ఉంది కదా, అంటే బేస్డ్ ఆన్ మన ఫోల్డర్ తోటి మనం ఆ రౌట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్గా యాప్ అనే ఈ ఫోల్డర్ లోపల ఇక్కడ మనం కాంటాక్ట్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు లోకల్లో /కాంటాక్ట్ అనే రౌట్లో ఈ ఫోల్డర్లో ఉన్న పేజ్ అనేది మనకు రెండర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కాంటాక్ట్ ఫోల్డర్ లోపల పేజ్ని క్రియేట్ చేసుకుందాం, page.js. ఓకే, సో మనకి ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ page.js అని ఉండాలి. ఓకే, సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి మన బేస్డ్ ఆన్ రౌట్ తోటి మన ఫోల్డర్ నేమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం అబౌట్ పేజ్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సో అబౌట్ పేజ్ ఫోల్డర్ లోపల కూడా మనం page.js అనే ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక బేసిక్ టెక్స్ట్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ అబౌట్ పేజ్ అని పెట్టేశాను మన అబౌట్ ఫోల్డర్లో. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ మనం కాంటాక్ట్ పేజ్లో కూడా యాడ్ చేద్దాం.
ఇది వచ్చేసి కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్ పేజ్. సో ఇప్పుడు మనం ఎస్ఎస్డిని టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మన అప్లికేషన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ npm రన్ బిల్డ్. సో ఇప్పుడు మన అప్లికేషన్ అనేది మనకు బిల్డ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు కాంటాక్ట్ పేజ్ జనరేట్ అయింది, అబౌట్ పేజ్ జనరేట్ అయింది అండ్ హోమ్ పేజ్ కూడా జనరేట్ అయింది. సో మీరు ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ రౌండ్ సింబల్, సో ఇది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీ రెండర్ యాజ్ స్టాటిక్ కంటెంట్. ఓకే, సో దీన్నే మనం ఎస్ఎస్జి అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి జనరేట్ అయిన ఈ పేజెస్ అన్నీ మనకు బిల్డ్ ఫోల్డర్లో అయితే స్టోర్ అవుతాయి కదా. సో ఒక్కసారి మనం బిల్డ్ ఫోల్డర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఈ పేజెస్ అనేది మనకు స్టోర్ అయిందా లేదా అని. ఓకే, సో డాట్ నెక్స్ట్ అనేది మన బిల్డ్ ఫోల్డర్ కదా, ఇది ఓపెన్ చేయండి అండ్ సర్వర్ అన్ని ఫోల్డర్ని ఓపెన్ చేయండి అండ్ యాప్ అన్ని ఫోల్డర్ని మీరు ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజెస్ అన్నీ జనరేట్ అయిపోయినాయి. ఓకే, సో అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ అండ్ index.html అంటే మన హోమ్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బిల్డ్ ఫోల్డర్ని రన్ చేద్దాం. సో బిల్డ్ ఫోల్డర్ని మనం రన్ చేయాలంటే npm స్టార్ట్. ఓకే, సో ఒక్కసారి మీకు package.json ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనం బిల్డ్ని రన్ చేయాలంటే ఇక్కడ npm స్టార్ట్ అనే కమాండ్ని యూజ్ చేయాలి. ఓకే, ఒకవేళ బిల్డ్ని జనరేట్ చేయాలంటే మనం npm రన్ బిల్డ్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, సో డెవ్ కోసం కూడా మనం npm రన్ డెవ్ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం బిల్డ్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో ఇక్కడ మనకు హోమ్ పేజ్ అనేది రెండర్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పేజ్ అనేది మనకు ఎస్ఎస్జి అయిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఓకే, సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళండి, తర్వాత పేజ్ని రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ రెస్పాన్స్లో మనం స్క్రోల్ చేసుకుంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి కంటెంట్ అనేది మన HTML ఫైల్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎస్ఎస్ఆర్కి ఎస్ఎస్జికి డిఫరెన్స్ ఏంటంటే ఈ పేజ్ అనేది నేను బిల్డ్ టైంలో జనరేట్ చేసుకున్నాను. ఓకే, బట్ ఎస్ఎస్ఆర్లో ఏంటంటే ఈ పేజ్ అనేది ఆన్ క్లయింట్ రిక్వెస్ట్లో మనకు జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎస్ఎస్డిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హెడర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసుకొని చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజ్ అనేది క్యాష్ కూడా అవుతుంది. ఓకే, ఇందాక మనం కాంటాక్ట్ పేజ్ అండ్ అబౌట్ పేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఆ రౌట్ వర్క్ అవుతుందా లేదా అని మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ లోకల్లో /about. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ రౌట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి అండ్ మీరు రెస్పాన్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు అబౌట్ పేజ్ కూడా వచ్చేసింది. ఓకే, సో అడ్రస్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఈ పేజ్ కూడా మనకు క్యాష్ అవుతుంది. ఓకే, సో సేమ్ థింగ్ మనం కాంటాక్ట్ పేజ్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి, తర్వాత రెస్పాన్స్కి వెళ్ళండి. సో స్క్రోల్ చేస్తే మనకి కాంటాక్ట్ పేజ్ కూడా ఇక్కడ ఉన్నది. ఓకే, సో హెడర్స్లోకి వెళ్తే ఈ పేజ్ కూడా మనకు క్యాష్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా ఇది వచ్చేసి మనకు స్టాటిక్ సైట్ జనరేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైనమిక్ డేటాని ఫెచ్ చేసుకొని మన యూఐలో రెండర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మన హోమ్ పేజ్లో మనం డేటాని ఫెచ్ చేసుకొని సో ఆ డేటాని మనం యూఐలో రెండర్ చేద్దాం. ఓకే, సో మనం డేటాని ఫెచ్ చేయాలంటే మనకి ఏదైనా ఒక ఏపీఐ ఉండాలి కదా. సో ఆ ఏపీఐ కోసం నేను సో JSON ప్లేస్ హోల్డర్ వల్ల ఫ్రీ ఏపీఐని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఏపీఐలో మనకి యూజర్స్ లిస్ట్ వస్తుంది. ఓకే, సో సేమ్ యూజర్స్ని మనం మన యూఐలో రెండర్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం డేటాని ఫెచ్ చేయాలి కదా. కాన్స్ట్ res ఈక్వల్ టు await fetch అండ్ మన యూఆర్ఎల్ని ఇచ్చేద్దాం. సో యూఆర్ఎల్ వచ్చేసి సో JSON ప్లేస్ హోల్డర్ యూఆర్ఎల్. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని ఏసింక్రోనస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మన రెస్పాన్స్ని మనం పార్స్ చేసుకుందాం. యూజర్స్ ఈక్వల్ టు await res డాట్
జేసన్. ఓకే. సో ఇప్పుడు మన యూజర్స్ని మనం యూఐలో రెండర్ చేద్దాం. సో ఇక్కడ మనం నేమ్ని మాత్రమే రెండర్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మన అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం. npm run build. ఓకే. సో మన అప్లికేషన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ డేటా అనేది రెండర్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసుకొని ఈ పేజ్ అనేది మనకు ఎస్ఎస్డి అయిందా లేదా అని చెక్ చేసుకుందాం. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. సో నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళండి అండ్ ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనకు లోకల్ హోస్ట్ మీద క్లిక్ చేయండి. సో రెస్పాన్స్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజ్ అనేది ఎస్ఎస్డి అయిపోయింది. ఓకే. అండ్ అంతేకాకుండా మనం హెడర్స్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజ్ అనేది క్యాష్ కూడా అయింది. ఓకే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మనం సిఎస్ఆర్ వర్సెస్ ఎస్ఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. సో సిఎస్ఆర్ అంటే క్లయింట్ సైడ్ రెండరింగ్. సో బేసిక్గా మన జావాస్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్లో లోడ్ చేసుకొని డైనమిక్గా మన పేజెస్ని జనరేట్ చేసుకుంటుంది. ఓకే. సో బట్ మనకి ఎస్ఎస్ఆర్లో ఏమవుతుందంటే సో మన జావాస్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని మన HTML పేజెస్ని జనరేట్ చేస్తుంది. ఓకే. సో ఈ జనరేట్ చేసిన HTML ఫైల్ని తర్వాత బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. ఓకే. సో దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ మన పేజ్ని క్రాల్ చేసేటప్పుడు సో మన HTML అయితే కంటెంట్ ఉంటుంది కదా. సో కంటెంట్ ఉంటే గూగుల్ మన పేజ్ని ర్యాంక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో గూగుల్ మన క్లయింట్ సైడ్ రెండరింగ్ పేజ్ని క్రాల్ చేసేటప్పుడు బేసిక్గా మన HTML ఫైల్ అనేది ఎంప్టీ ఉంటుంది. సో ఎందుకంటే ఈ పేజ్ అనేది నా క్లయింట్ సైడ్లో జనరేట్ అవుతుంది కాబట్టి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఐఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. సో ఐఎస్ఆర్ అంటే ఇంక్రిమెంటల్ స్టాటిక్ రీజనరేషన్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మనం ఏదైనా బ్లాగ్ పేజ్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఓకే. సో ఎగ్జాంపుల్గా నేను రియాక్ట్ బ్లాగ్ ఓపెన్ చేశాను. సో బేసిక్గా ఈ పేజ్ అనేది మనకు స్టాటిక్ సైజ్ జనరేషన్ అంటే మనకి ఆన్ బిల్డ్ టైంలో ఈ పేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే. సో ఎగ్జాంపుల్గా మనకి ఈ డేటా అనేది డేటాబేస్లో చేంజ్ అయింది అనుకోండి. ఓకే. సో మనకి ఇక్కడ న్యూ డేటా రావాలంటే మనకి ఒకటే ఆప్షన్, ఈ పేజ్ని మనం రీడిప్లాయ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ప్రతిసారి మనకు డేటా అనేది డేటాబేస్లో చేంజ్ అయితే మనం ఇక్కడ రీడిప్లాయ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఈ ఇష్యూని ఫిక్స్ చేయడం కోసం నెక్స్ట్.js వాళ్ళు ఐఎస్ఆర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకే. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే మన పేజ్కి ఒక స్పెసిఫిక్ టైంని కాన్ఫిగర్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా 1 అవర్ అనుకోండి. ఓకే. సో ఎవ్రీ 1 అవర్ మన పేజ్ అనేది రీజనరేట్ అయ్యి మన బిల్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో ఎగ్జాంపుల్గా మనం బ్లాగ్కి వెళ్తే సో లెట్స్ సే మనకు 6 పాయింట్ దగ్గర మనకు డేటా అనేది చేంజ్ అయింది అనుకోండి. ఓకే. సో న్యూ డేటా రావాలంటే మనం 1 అవర్ ఆగాలి. సో 1 అవర్ ఎందుకు ఆగాలంటే అంటే మన పేజ్ దగ్గర మనం 1 అవర్ కాన్ఫిగర్ చేసుకున్నాం కదా. సో ప్రతి 1 అవర్ మనకి న్యూ పేజ్ అనేది జనరేట్ అయ్యి మన బిల్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో ఇదే మనకు ఇంక్రిమెంటల్ స్టాటిక్ రీజనరేషన్. సో ఇప్పుడు ఇది మనం మన కోడ్లో కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇక్కడ మనం యాప్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే సో మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సో హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత సో ఈ కోడ్ని నేను కమెంట్ అవుట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఒక టైం స్టాంప్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను టైం స్టాంప్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ టైం స్టాంప్ ఎందుకు ఇచ్చానంటే ఆన్ బిల్ టైంలో మనకి ఒక టైం అయితే వస్తుంది కదా. సో ఆ టైం అనేది నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్గా ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్డి పేజ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం npm రన్ బిల్డ్. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు టైం స్టాంప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తాను. మీరు చూడండి నాకు టైం అనేది చేంజ్ అవ్వదు.
సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు టైం అనేది చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆన్ బిల్డ్ టైంలో నాకు టైం స్టాంప్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఐఎస్ఆర్ని కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇప్పుడు మన కోడ్లోకి వెళ్తే, సో ఎగ్జాక్ట్గా మనం హోమ్ ఫంక్షన్ మీద ఇక్కడ మనం టైంని ఇచ్చేద్దాం. సో ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రీవాలిడేట్ ఈక్వల్ టు 60. సో ఎవ్రీ 60 సెకండ్స్లో నా పేజ్ అనేది మనకు రీజనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం. npm run build. సో బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో ఇక్కడ మనకు టైం వచ్చేసి మనకు 8:29. ఓకే, సో ఇప్పుడు నేను ఎంత రిఫ్రెష్ చేసినా మనకి స్టిల్ ఓల్డ్ డేటా అనే చూపిస్తుంది. ఓకే, సో మనకి న్యూ డేటా రావాలంటే మనం టైం అయితే కాన్ఫిగర్ చేసుకున్నాం కదా 60 సెకండ్స్ అని. సో మనం 60 సెకండ్ వెయిట్ చేసి ఈ పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనం పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు న్యూ డేటా అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ కాన్స్ రీవాలిడేట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఓకే, సో ఇక్కడ మీకు 1 డే పెట్టుకోవచ్చు, ఆర్ 2 డేస్ పెట్టుకోవచ్చు, లేకపోతే 1 మంత్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 60 సెకండ్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు ఎవ్రీ 60 సెకండ్ నా పేజ్ అనేది రీజనరేట్ అవుతుంది, అది కూడా సర్వర్లో. ఓకే, సో వన్స్ రీజనరేట్ అయినాక మన బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో హాయ్ గైస్, అండ్ ఇవాళ వీడియోలో మనం ఎస్ఎస్ఆర్ వర్సెస్ ఎస్ఎస్జి వర్సెస్ ఐఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా మనకి ఎస్ఎస్ఆర్లో అంటే సర్వర్ సైడ్ రెండరింగ్లో మన పేజ్ అనేది సర్వర్లో ప్రీ రెండర్ అయి క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా మన జావాస్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని ఒక పేజ్ని అయితే మనకు జనరేట్ చేస్తుంది. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజ్ని మన క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా యూజర్ ఈ డొమైన్కి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ అయ్యేది నా జావాస్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని తర్వాత HTML ఫైల్ని జనరేట్ అయితే చేస్తుంది కదా. సో జనరేట్ అయిన ఈ ఫైల్ని క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. సో డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతిసారి యూజర్ మన పేజ్ని రిఫ్రెష్ చేసినప్పుడల్లా మన జావాస్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని ఈ HTML ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో దీని ద్వారా మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సర్వర్ మీద లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మన కంటెంట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, స్టిల్ సేమ్ కంటెంటే. బట్ మనం ప్రతిసారి రిఫ్రెష్ చేసినప్పుడల్లా మనం సర్వర్లో రెండర్ చేసుకొని మళ్ళీ పేజ్ని జనరేట్ చేసుకొని తర్వాత క్లయింట్కి సెండ్ చేస్తున్నాం. ఓకే, సో దీని ద్వారా మనకు సర్వర్లో లోడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఇష్యూని ఫిక్స్ చేయడం కోసం నెక్స్ట్.js వాళ్ళు SSG అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో SSG అంటే స్టాటిక్ సైట్ జనరేషన్. ఓకే, అంటే మన పేజ్ని ఆన్ బిల్డ్ టైంలో జనరేట్ చేసుకొని క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు కోడ్లోకి వెళ్ళి SSG గురించి ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే ఇక్కడ యాప్ అనే ఫోల్డర్లో మనకు అబౌట్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది, అండ్ అంతేకాకుండా హోమ్ పేజ్ ఉంది. ఓకే, సో బేసిక్గా ఈ పేజెస్ అనేది ఆన్ బిల్డ్ టైంలో మనం జనరేట్ చేసుకుందాం. ఓకే, సో జనరేట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ మన అప్లికేషన్ బిల్డ్ చేయాలి కదా. సో బిల్డ్ చేయాలంటే మన కమాండ్ వచ్చేసి npm run build. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు హోమ్ పేజ్ జనరేట్ అయింది, అండ్ అబౌట్ పేజ్ జనరేట్ అయింది, అండ్ కాంటాక్ట్ పేజ్ జనరేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం బిల్డ్ ఫోల్డర్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ .next అనేది మన బిల్డ్ ఫోల్డర్, అండ్ ఈ సర్వర్లోకి వెళ్తే ఇక్కడ మనం యాప్ అని ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు అబౌట్, కాంటాక్ట్ అండ్ హోమ్ పేజ్ అనేది ఆన్ బిల్డ్ టైంలో జనరేట్ అయిపోయింది. సో దీనే మనం SSG అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పేజ్ అనేది నేను ఆన్ బిల్డ్ టైంలో నేను జనరేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మన బిల్డ్ ఫోల్డర్. ఓకే, సో బిల్డ్ ఫోల్డర్ అనేది మనకు సర్వర్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా. సో ఎప్పుడైనా సరే యూజర్ మన పేజ్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మన బిల్డ్ ఫోల్డర్లో ఉన్న పేజెస్ని సర్వర్కి సెండ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకు సర్వర్లో ఎలాంటి లోడ్ అయితే మనకు పడదు. ఓకే, సో ఐ హోప్ SSG అర్థమైంది అనుకుంటున్నాను.
ఒకవేళ అర్థం కాకపోతే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఐఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. సో ఐఎస్ఆర్ అంటే ఇంక్రిమెంటల్ స్టాటిక్ రీజనరేషన్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మనం ఏదైనా బ్లాగ్ పేజ్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా నేను రియాక్ట్ బ్లాగ్ ఓపెన్ చేశాను. సో బేసిక్గా ఈ పేజ్ అనేది మనకు స్టాటిక్ సైజ్ జనరేషన్ అంటే మనకి ఆన్ బిల్డ్ టైంలో ఈ పేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, సో ఎగ్జాంపుల్గా మనకి ఈ డేటా అనేది డేటాబేస్లో చేంజ్ అయింది అనుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ న్యూ డేటా రావాలంటే మనకి ఒకటే ఆప్షన్, ఈ పేజ్ని మనం రీడిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రతిసారి మనకు డేటా అనేది డేటాబేస్లో చేంజ్ అయితే మనం ఇక్కడ రీడిప్లాయ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఇష్యూని ఫిక్స్ చేయడం కోసం నెక్స్ట్.js వాళ్ళు ఐఎస్ఆర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకే, సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే మన పేజ్కి ఒక స్పెసిఫిక్ టైంని కాన్ఫిగర్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా 1 అవర్ అనుకోండి. ఓకే, సో ఎవ్రీ 1 అవర్ మన పేజ్ అనేది రీజనరేట్ అయ్యి మన బిల్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా మనం బ్లాగ్కి వెళ్తే సో లెట్స్ సే మనకు 6 పాయింట్ దగ్గర మనకు డేటా అనేది చేంజ్ అయింది అనుకోండి. ఓకే, సో న్యూ డేటా రావాలంటే మనం 1 అవర్ ఆగాలి. సో 1 అవర్ ఎందుకు ఆగాలంటే అంటే మన పేజ్ దగ్గర మనం 1 అవర్ కాన్ఫిగర్ చేసుకున్నాం కదా. సో ప్రతి 1 అవర్ మనకి న్యూ పేజ్ అనేది జనరేట్ అయ్యి మన బిల్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇదే మనకు ఇంక్రిమెంటల్ స్టాటిక్ రీజనరేషన్. సో ఇప్పుడు ఇది మనం మన కోడ్లో కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇక్కడ మనం యాప్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే సో మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సో హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత సో ఈ కోడ్ని నేను కమెంట్ అవుట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక టైం స్టాంప్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను టైం స్టాంప్ని అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ టైం స్టాంప్ ఎందుకు ఇచ్చానంటే ఆన్ బిల్ టైంలో మనకి ఒక టైం అయితే వస్తుంది కదా. సో ఆ టైం అనేది నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్గా ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్డి పేజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం npm రన్ బిల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు టైం స్టాంప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తాను. మీరు చూడండి నాకు టైం అనేది చేంజ్ అవ్వదు. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు టైం అనేది చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆన్ బిల్ టైంలో నాకు టైం స్టాంప్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఐఎస్ఆర్ని కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇప్పుడు మన కోడ్లోకి వెళ్తే సో ఎగ్జాక్ట్గా మనం హోమ్ ఫంక్షన్ మీద ఇక్కడ మనం టైంని ఇచ్చేద్దాం. సో ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రీవాలిడేట్ ఈక్వల్ టు 60. సో ఎవ్రీ 60 సెకండ్స్లో నా పేజ్ అనేది మనకు రీజనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం. npm రన్ బిల్డ్. సో బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో ఇక్కడ మనకు టైం వచ్చేసి మనకు 8:29. ఓకే, సో ఇప్పుడు నేను ఎంత రిఫ్రెష్ చేసినా మనకి స్టిల్ ఓల్డ్ డేటా అనే చూపిస్తుంది. ఓకే, సో మనకి న్యూ డేటా రావాలంటే మనం టైం అయితే కాన్ఫిగర్ చేసుకున్నాం కదా 60 సెకండ్స్ అని. సో మనం 60 సెకండ్ వెయిట్ చేసి ఈ పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనం పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు న్యూ డేటా అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రీవాలిడేట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఓకే, సో ఇక్కడ మీకు 1 డే పెట్టుకోవచ్చు, ఆ 2 డేస్ పెట్టుకోవచ్చు, లేకపోతే 1 మంత్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 60 సెకండ్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు ఎవ్రీ 60 సెకండ్ నా పేజ్ అనేది రీజనరేట్ అవుతుంది, అది కూడా సర్వర్లో. ఓకే, సో వన్స్ రీజనరేట్ అయినాక మన బిల్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో హై గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్.jsలో స్టైల్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం యాప్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 CSS ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి global.css,
ఇంకోటి వచ్చేసి పేజ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో గ్లోబల్కి సంబంధించిన స్టైల్స్ అని మనం గ్లోబల్ డాట్ సిఎస్ఎస్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనకి పేజ్కి సంబంధించిన స్టైల్స్ అని మనం పేజ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం హోమ్ పేజ్లో స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ముందుగా మనం స్టైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ స్టైల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ యూజర్ డాట్ అనే నేమ్ ఉంది కదా, సో ఇక్కడ ఆ స్టైల్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ యూజర్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యూజర్కి కలర్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం పేజ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్కి వెళ్ళి సో ఇక్కడ డాట్ యూజర్ కలర్ రెడ్. ఓకే, ఇప్పుడు మనం అప్లికేషన్ రన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు కలర్ అనేది అప్లై అయిపోయింది. ఓకే, సో ఇదే విధంగా మన వేరే పేజెస్కి ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఇక్కడ మనకి కాంటాక్ట్ ఉంది కదా, సో కాంటాక్ట్ లోపల కాంటాక్ట్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ని క్రియేట్ చేసుకొని సో ఆ పేజ్కి సంబంధించిన స్టైల్స్ని మనం అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హై గైస్, ఇప్పుడు మనం లేఅవుట్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి 2 టైప్ ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రూట్ లేఅవుట్, ఇంకోటి వచ్చేసి పేజ్ లేఅవుట్. సో రూట్ లేఅవుట్ అనేది మన అప్లికేషన్లో ఉన్న పేజెస్ అన్నిటిని వ్రాప్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం హెడర్ అండ్ ఫుటర్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో పేజ్ లేఅవుట్ అనేది ఓన్లీ ఒక స్పెసిఫిక్ పేజ్ని మాత్రమే వ్రాప్ చేస్తుంది. సో ఇక్కడే మనం సైడ్ నావ్ ఆర్ సైడ్ బార్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం విఎస్ కోడ్కి వెళ్ళి ఈ లేఅవుట్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం యాప్ ఫోల్డర్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఒక లేఅవుట్ డాట్ జేఎస్ అని ఫైల్ ఉంది. సో మనం అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా మనకు ఒక లేఅవుట్ డాట్ జేఎస్ అనే ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు దీని నేమ్ వచ్చేసి మనకు రూట్ లేఅవుట్, అంటే మన అప్లికేషన్స్ ఉన్న పేజెస్ అన్ని మనం ఇక్కడ వ్రాప్ చేస్తాం. ఓకే, సో ఇక్కడే మనం హెడర్ అండ్ ఫూటర్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో చిల్డ్రన్స్కి మీద మనం హెడర్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ నేను బేసిక్ టెక్స్ట్ని అయితే యాడ్ చేస్తాను, బట్ మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లో మీరు ఒక హెడర్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను హెడర్ అండ్ ఫూటర్ని యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేసి సో ఇది యాడ్ అయినాయా లేవా అని మనం చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు హెడర్ అండ్ ఫూటర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి మనం లేఅవుట్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ పేజ్ ఫంక్షన్. ఓకే, చిల్డ్రన్. సో ఇక్కడ నేనేం చేశానంటే ఓన్లీ కాంటాక్ట్ పేజ్ని మాత్రమే వ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ లేఅవుట్స్లో మనం సైడ్ నావ్ ఆర్ సైడ్ బార్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం కదా. సో ఎగ్జాక్ట్గా ఈ చిల్డ్రన్కి లెఫ్ట్ సైడ్లో మనం సైడ్ నావ్ని యాడ్ చేసుకోవాలి. సైడ్ నావ్. ఓకే, ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి సైడ్ నావ్ అనేది యాడ్ అయిందా లేదా అని చెక్ చేద్దాం. సో లోకల్హోస్ట్ స్లాష్ కాంటాక్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు సైడ్ నావ్ అనేది యాడ్ అయింది. ఓకే, సో హెడర్ ఫూటర్ అనేది నా రూట్ లేఅవుట్. ఓకే, సో సైడ్ నావ్ అనేది మన పేజ్ లేఅవుట్. ఓకే, సో ఐ గైస్ ఇవాళ వీడియోలో మనం మెటా డేటా గురించి తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా మెటా డేటా అంటే మన అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం మెటా ట్యాగ్స్లో స్టోర్ చేసుకుంటాం, లైక్ మెటా టైటిల్ ఆర్ మెటా డిస్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెటా డేటాని మన నెక్స్ట్.js-లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం యాప్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు లేఅవుట్ డాట్ జేఎస్ అనే ఫైల్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు బై డిఫాల్ట్గా మనకు మెటా డేటా అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో బేసిక్గా ఈ మెటా డేటా అనేది మన రూట్ మెటా డేటా. ఓకే, అంటే మన అప్లికేషన్ లెవెల్ సంబంధించిన మెటా డేటా. ఓకే, సో ఇప్పుడు మనం పేజ్ లెవెల్ మెటా డేటాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సింప్లీ ఇది మీరు కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనం పేజ్ డాట్ జేఎస్కి వెళ్ళి సో ఎగ్జాక్ట్ హోమ్ మీద మనం పేస్ట్ చేద్దాం. సో టైటిల్ దగ్గర మనం హోమ్ పేజ్ అని పెట్టేద్దాం.
ఓకే. సో ఇప్పుడు మన అప్లికేషన్‌ని రన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు హోమ్ పేజ్ టైటిల్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం కాంటాక్ట్ పేజ్ కూడా మన మెటా డేటాని యాడ్ చేద్దాం. సో ఈ ఫంక్షన్‌కి మీద మనం మెటా డేటాని పేస్ట్ చేద్దాం. ఓకే. సో టైటిల్‌లో మనం ఇక్కడ కాంటాక్ట్ పేజ్ అని ఇచ్చేద్దాం. సేవ్. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ పేజ్‌కెళ్ళి చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు కాంటాక్ట్ పేజ్ కూడా యాడ్ అయిపోయింది. ఓకే. సో ఈ విధంగా మనం మెటా డేటాని యాడ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ మాత్రమే యాడ్ చేశాను. బట్ ఇక్కడ మనము ఓపెన్ గ్రాఫ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నెస్టెడ్ రౌట్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి నెస్టెడ్ రౌట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో లోకల్‌హోస్ట్ స్లాష్ డాష్బోర్డ్ అనేది మన సింగిల్ రౌట్. ఓకే. సో లోకల్‌హోస్ట్ స్లాష్ డాష్బోర్డ్ స్లాష్ అనేది మన నెస్టెడ్ రౌట్స్. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ రౌట్స్ని మనం నెక్స్ట్.js ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం యాప్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ మనం డాష్బోర్డ్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి డాష్బోర్డ్. సో ఇప్పుడు మనం డాష్బోర్డ్ లోపల ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం యూజర్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం యూజర్స్ అనే ఫోల్డర్ లోపల మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో ఫైల్ నేమ్ వచ్చేసి page.js. ఓకే. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్. సో ఇక్కడ నేను యూజర్స్ అని పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్స్ అనేది రెండర్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం నెక్స్ట్.jsలో నెస్టెడ్ రౌట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మనం డైనమిక్ రౌట్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి డైనమిక్ రౌట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో లోకల్లో స్లాష్ సమ్ ర్యాండమ్ ఐడి. బేసిక్గా ఈ ఐడి వచ్చేసి మనకు ఒక ప్రోడక్ట్ ఐడి ఉండొచ్చు, లేదంటే ఒక యూజర్ ఐడి ఉండొచ్చు. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ రౌట్స్ని మనం నెక్స్ట్.jsలో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మన యాప్ లోపల ఒక డైనమిక్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. సో ఇక్కడ మనకి ఇది డైనమిక్ ఫోల్డర్ కాబట్టి మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్. సో స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం ఐడి అని ఇచ్చేయాలి. ఓకే. సో ఇది వచ్చేసి మన డైనమిక్ ఫోల్డర్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ లోపల page.js అనే ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సో ఇక్కడ నేను ర్యాండమ్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఈ పేజ్ రెండర్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ పేజ్ అనేది రెండర్ అవుతుంది. ఓకే. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐడిని మనం పుల్ చేద్దాం. ఓకే. సో వన్స్ మనం ఐడిని పుల్ చేశాక మన యూఐలో రెండర్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ప్రాప్స్ ద్వారా మనకు ఐడి అనేది వస్తుంది. ప్రాప్స్ డాట్ పారామ్స్ డాట్ ఐడి. సేవ్. సో ఇప్పుడు మనం క్రోమ్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఐడి అనేది రెండర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకో ఐడిని ఇచ్చేద్దాం. సో చూడొచ్చు మనకి ఇక్కడ ఐడి అనేది అప్డేట్ అయింది. ఓకే. సో ఈ విధంగా మనం డైనమిక్ రౌట్స్ని నెక్స్ట్.jsలో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో హాయ్ గైస్, ఇప్పుడు మనం నెస్టెడ్ డైనమిక్ రౌట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో మనం సింగిల్ డైనమిక్ రౌట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఈ డైనమిక్ రౌట్ స్లాష్ ఇంకో డైనమిక్ రౌట్ ఉంటే అది వచ్చేసి మనకు నెస్టెడ్ డైనమిక్ రౌట్. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు లోకల్లో స్లాష్ సమ్ ర్యాండమ్ ఐడి స్లాష్ సమ్ ర్యాండమ్ ఐడి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ రౌట్ని మనం నెస్టెడ్ డైనమిక్ రౌట్స్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇది నెక్స్ట్.jsలో కాన్ఫిగర్ చేసుకుందాం. ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తే మనం ప్రీవియస్ వీడియోలో మనం డైనమిక్ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. సో అదే ఫోల్డర్లో మనం ఇంకో డైనమిక్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు
యూజర్ ఐడి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల మనం ఒక పేజ్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇది కాపీ చేసుకొని సేమ్ థింగ్ ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం ఐడి బదులు యూజర్ ఐడి అని ఇచ్చేద్దాం. యూజర్ ఐడి. ఓకే. సో ఇక్కడ యూజర్ ఐడి ఎందుకు ఇచ్చానంటే మన ఫోల్డర్ నేమ్ వచ్చేసి యూజర్ ఐడి కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ రౌట్ని టెస్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఆ యూజర్ ఐడి అనేది రెండర్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఐడి అండ్ యూజర్ ఐడిని యూఐలో రెండర్ చేద్దాం. ఒకసారి మీకు పారామ్స్ని మీకు కన్సోల్ లాగా చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఐడి వస్తుంది అండ్ అంతేకాకుండా యూజర్ ఐడి వస్తుంది. ఓకే. సో ఈ ఐడి అనేది మన ఫస్ట్ ఫోల్డర్. ఓకే. సో ఈ యూజర్ ఐడి అనేది మన సెకండ్ ఫోల్డర్. ఓకే. సో బేస్డ్ ఆన్ నేమ్ తోటి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్లో ఆ ప్రాపర్టీ నేమ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఐడిని కూడా మనం యూఐలో రెండర్ చేద్దాం. ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఐడి అండ్ యూజర్ ఐడి రెండు మనకి జనరేట్ అయిపోయినాయి. ఓకే. సో ఈ విధంగా మనం నెస్టెడ్ డైనమిక్ రౌట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మనం కస్టమ్ 404 పేజ్ని నెక్స్ట్.js ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో బేసిక్గా మనం ఏదైనా ర్యాండమ్ యూఆర్ఎల్ ఇస్తే సో ఆ యూఆర్ఎల్ మన అప్లికేషన్లో మనం కాన్ఫిగర్ చేయకపోతే సో బై డిఫాల్ట్ నెక్స్ట్.js వాళ్ళు మనకు 404 పేజ్ని రిటర్న్ చేస్తారు. ఓకేనా. సో మనం ఏంటంటే మనం కస్టమ్ 404 పేజ్ని నెక్స్ట్.jsలో క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ యాప్ లోపల మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫైల్ నేమ్ వచ్చేసి not-font.js. సో ఇక్కడ నేను నా కస్టమ్ కోడ్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నేను జస్ట్ ఒక టెక్స్ట్ పెట్టాను కస్టమ్ 404 పేజ్ అని. సో మీరు రియల్ టైంలో లైక్ ఒక మంచి పేజ్ డిజైన్ చేసుకోండి లైక్ యూజింగ్ CSS. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను కస్టమ్ 404 పేజ్ని రెండర్ చేస్తాను. సో ఈ విధంగా మనం కస్టమ్ 404 పేజ్ని నెక్స్ట్.jsలో క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ వీడియోలో నెక్స్ట్.jsలో ప్రొటెక్టెడ్ రౌట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో బేసిక్గా ప్రొటెక్టెడ్ రౌట్స్ అంటే ఏం లేదండి. సో మన అప్లికేషన్లో మనకి పబ్లిక్ పేజెస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ పేజెస్ ఉంటాయి. సో ప్రైవేట్ పేజెస్ అంటే లైక్ మనకి యూజర్ ప్రొఫైల్ పేజ్ ఉంటుంది, లేదంటే అడ్మిన్ డాష్బోర్డ్ పేజ్ ఉంటుంది. సో ఓన్లీ లైక్ లాగ్డ్ ఇన్ ఆర్ ఆథెంటికేటెడ్ యూజర్స్ మాత్రమే ఆ పేజెస్ని వ్యూ చేసేటట్టు మనం మన అప్లికేషన్ను కాన్ఫిగర్ చేసుకోవాలి. సో దాన్నే మనం ప్రొటెక్టెడ్ రౌట్స్ అంటాం ఆర్ ప్రొటెక్టెడ్ పేజెస్ అంటాం. సో ఇప్పుడు మన అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. సో వన్స్ మన అప్లికేషన్లోకి వెళ్ళినాక మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఫైల్ నేమ్ వచ్చేసి middleware.js. ఓకే. సో గుర్తుపెట్టుకోండి middleware.js. ఓకే. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకోండి. ఫంక్షన్ నేమ్ వచ్చేసి మిడిల్వేర్ అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్లో మనకు కుకీస్ వస్తాయి. ఓకే. సో బేస్డ్ ఆన్ కుకీస్ తోటి మనం ఒక యూజర్ డీటెయిల్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నేను ఏం లైక్ ఏపీఐ కాల్ ఏం చేయట్లేదు. సో సింపుల్గా ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అండ్ ఫాల్స్ అని పెట్టాను. ఒకవేళ యూజర్ లాగిన్ మనకు డాష్బోర్డ్ వ్యూ చేయాలంటే ట్రూ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రిక్వెస్ట్లో మనకు కుకీస్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ కుకీస్ తోటి మనకు యూజర్ డీటెయిల్స్ వస్తుంది. సో అవి మనం ఈ వేరియబుల్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో యూజర్ లాగిన్ లేకపోతే అతనిని మనం /లాగిన్ అనే రౌట్కి రీడైరెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ వచ్చేసి కాన్ఫిగ్ ఫైల్ అండి. సో ఎందుకంటే ఈ మిడిల్వేర్ అనేది నాకు అన్ని రౌట్స్కి అవసరం లేదు, ఓన్లీ ఫర్ ప్రొటెక్టెడ్ రౌట్స్కి మాత్రమే. ఓకే. సో ఇక్కడ నేను డాష్బోర్డ్కి ప్రొటెక్టెడ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మన యాప్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు నాకు డాష్బోర్డ్ అనే ఒక పేజ్ ఉంది. సో ఓన్లీ ఈ పేజ్కి మాత్రమే నా మిడిల్వేర్ అనే ఫంక్షన్ రన్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
సో యూజర్ లాగిన్ ట్రూ ఉన్నాడు కాబట్టి స్లాష్ డాష్బోర్డ్ పేజ్ కొడితే నాకు డాష్బోర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్లాష్ డాష్బోర్డ్లో నాకు డాష్బోర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ యూజర్ ఫాల్స్ అయితే నాకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వద్దు. సో ఇప్పుడు యూజర్ని ఫాల్స్ చేస్తాను. సో వన్స్ ఫాల్స్ చేసినాక నాకు లైక్ ఈ డాష్బోర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వద్దు. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్లాష్ లాగిన్కి రీడైరెక్ట్ అయిపోయినాం. సో ఇక్కడ మనకి లాగిన్ పేజ్ లేదు కాబట్టి మనకి ఇక్కడ లైక్ 404 పేజ్ అని చూపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఒక లాగిన్ పేజ్ని క్రియేట్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు కూడా లైక్ లోకల్లో ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం యూస్ క్లయింట్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనం యూస్ క్లయింట్ ఎందుకు వాడతామంటే మన పేజ్ ఆర్ మన కాంపోనెంట్స్ని క్లయింట్ సైడ్లో రెండర్ చేయడానికి వాడతాం. సో బేసిక్గా మన కాంపోనెంట్ క్లయింట్ సైడ్ ఎందుకు రెండర్ చేయాలంటే సో మనకి ఈ సర్వర్లో డామ్ అనేది యాక్సెస్ ఉండదు. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి నెక్స్ట్.js ఎవ్రీథింగ్ ఈజ్ సర్వర్ సైడ్ రెండర్ కదా. సో ఒకవేళ నేను మన పేజ్కి వెళ్తే ఇక్కడ నాకు క్లిక్ అనే ఈ బటన్ ఉంది. ఓకేనా, ఈ బటన్కి నేను ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ రాయాలంటే నాకు యాక్సెస్ ఉండదు, ఎందుకంటే ఇదంతా సర్వర్ సైడ్ రెండర్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన బటన్ని సో యూస్ క్లయింట్ ద్వారా సో దాన్ని మనం క్లయింట్ సైడ్లో రెండర్ చేసి ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ని మనం అటాచ్ చేద్దాం. సో ఇప్పుడు మన అప్లికేషన్లోకి వెళ్తే సో ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ ఇక్కడ బటన్ పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డామ్ ఈవెంట్ యాడ్ చేస్తాను. సో మీరు చూడండి ఒక ఇష్యూ వస్తుంది మీకు ఆన్ క్లిక్. సో ఇప్పుడు నేను ఒక ఈవెంట్ ఇచ్చాను కదా, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే నాకు ఒక ఇష్యూ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈవెంట్ హ్యాండ్లర్స్ కెనాట్ బి పాస్ టు ద క్లయింట్ కంపోనెంట్ ప్రాప్స్. సో ఆన్ క్లిక్ ఈ ఫంక్షన్ అనేది నాకు సర్వర్ సైడ్ రెండర్లో వర్క్ అవ్వదని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బటన్ని మనం ఒక సపరేట్ కంపోనెంట్ క్రియేట్ చేసుకొని అందులో మనం యూస్ క్లయింట్ అనే ఈ టైటిల్ ఇచ్చేసి మనం ఆ బటన్ని యూస్ చేద్దాం. సో ఇక్కడ మనం button.js అనే ఫైల్ని క్రియేట్ చేసుకొని సో ఇప్పుడు నేను ఒక బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను నా టాప్లో యూస్ క్లయింట్ అనే ఈ లేబుల్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ అనేది నాకు క్లయింట్లో రెండర్ అవుతుంది. ఓకే, వన్స్ క్లయింట్లో రెండర్ అయినాక మనకు డామ్ అనేది యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బటన్ని నేను నా సర్వర్ సైడ్ రెండరింగ్ పేజ్లో ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది నా సర్వర్ పేజ్ కదా, సో అది రిమూవ్ చేసి ఓకే ఇప్పుడు మనం ఈ బటన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు బటన్ అది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు అలర్ట్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ పేజ్ అనేది మనకు సర్వర్ సైడ్ రెండరింగ్ అవుతుంది, కాకపోతే నాకు ఈ బటన్ అనేది క్లయింట్ సైడ్ రెండర్ అవ్వాలి. సో నేను ఏం చేశానంటే ఈ బటన్ని సపరేట్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని యూస్ క్లయింట్ లేబుల్ యూస్ చేసి ఆ కాంపోనెంట్ అనేది మనకు క్లయింట్ సైడ్లో రెండర్ అవుతుంది. ఓకే, సో వన్స్ క్లయింట్ సైడ్ రెండర్ అయినాక మనకు డామ్ అనేది యాక్సెస్ ఉంటుంది. ఇవాళ వీడియోలో మనం గూగుల్ ఫాంట్స్ అని అంతేకాకుండా కస్టమ్ ఫాంట్స్ని మనం నెక్స్ట్.jsలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో ఒక్కసారి మన అప్లికేషన్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ వెళ్ళండి, layout.js అని ఈ ఫైల్లోకి వెళ్ళండి.
సో వన్స్ వెళ్ళాక ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ స్లాష్ ఫాన్ స్లాష్ గూగుల్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం నెక్స్ట్.js ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సో నెక్స్ట్.jsతో పాటు మనకు గూగుల్ ఫాంట్స్ కూడా ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకు గూగుల్లో ఉన్న ప్రతి ఫాంట్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్గా వీళ్ళు ఇంటర్ ఫాంట్ని వాడుతున్నారు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నా ఫేవరెట్ ఫాంట్ని యాడ్ చేశాను. సో మై ఫేవరెట్ ఫాంట్ ఈస్ పాపిన్స్. సో మీ ఫేవరెట్ ఫాంట్ని కూడా మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో దీని నేమ్ వచ్చేసి లెట్స్ మేక్ ఇట్ టు ఫాంట్. సో ఈ ఫాంట్ మన అప్లికేషన్లో అప్లై అవ్వాలంటే ఇక్కడ బాడీ ఉంది కదా, సో బాడీలో మీరు ఫాంట్ డాట్ క్లాస్ నేమ్ అని ఇచ్చేస్తే సో ఈ ఫాంట్ అనేది మన అప్లికేషన్లో అప్లై అయిపోతుంది. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. ఇఫ్ ఐ గో టు ద గూగుల్ అండ్ రిఫ్రెష్, సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ వచ్చేసి మిస్సింగ్ వెయిట్ ఫర్ పాపిన్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు వెయిట్ని యాడ్ చేసుకోండి అని నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్తే ఇక్కడ కామా వెయిట్. సో బేసిక్గా ఒక 300 యాడ్ చేస్తున్నాను. సో బేసిక్గా మీరు 100 నుంచి 900 వరకు ఫాంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో గూగుల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది అన్ని ఫాంట్ వెయిట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు పాపిన్స్ అనే ఈ ఫాంట్ అప్లై అయింది. సో మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు పాపిన్స్ అనే ఫాంట్స్ అనేది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనం కస్టమ్ ఫాంట్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో బేసిక్గా మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే మీకు డిజైనర్ లేదా ప్రాజెక్ట్ వాళ్ళు మీకు ఒక కస్టమ్ ఫాంట్ని ఇస్తారు. సో అదే ఫాంట్ని మనం మన అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు fontspace.comలో మనం కొన్ని కస్టమ్ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హుస్సేన్ బోల్ట్ వెబ్ ఎడిషన్ అని ఈ ఫాంట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సింప్లీ ఇక్కడ సో దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పబ్లిక్ ఫోల్డర్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో పబ్లిక్ అనే కాదు, మీరు యాసెట్స్ ఆర్ టైపోగ్రఫీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మన గూగుల్ ఫాంట్ని రిమూవ్ చేసి లోకల్ ఫాంట్ని యాడ్ చేసుకుందాం. లోకల్ ఫాంట్ అండ్ అంతేకాకుండా ఇక్కడ గూగుల్ తీసేసి మనం లోకల్ అనే ఈ ఫైల్ని యాడ్ చేయాలి. ఓకే, సో వన్స్ ఇది లోకల్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాపిన్స్ని రిమూవ్ చేయండి. సో అండ్ అంతేకాకుండా మన కస్టమ్ ఈ ఫాంట్ ఉంది కదా దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సోర్స్ src. సో ఇక్కడ మనం ఈ ఫాంట్ యొక్క పాత్ని ఇచ్చేయాలి. సో ./public/hucr. సో వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి సేవ్ చేయండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత మన అప్లికేషన్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఫాంట్ అనేది అప్లై అయిపోయింది. సో ఈ విధంగా మనం కస్టమ్ ఫాంట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఇవాళ వీడియోలో మనం ఇమేజ్ కాంపోనెంట్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా ఈ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే మన ఇమేజెస్ని ఆప్టిమైజ్ చేసుకొని బిల్డ్లో క్యాష్ చేస్తుంది. సో దట్ మన ఇమేజెస్ అనేది ఫాస్ట్గా లోడ్ చేసుకోవచ్చు మన అప్లికేషన్లో. ఓకే, సో ఇప్పుడు మనం VS కోడ్కి వెళ్తే సో ఇక్కడ మనం ఆ ఇమేజ్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇమేజ్ ఫ్రమ్ next/image. సో ఇక్కడ మీరు చూడొచ్చు next/image నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ URL ఇస్తాను.
సో ఇమేజ్ యూఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో నేను అన్స్ప్లాష్ నుంచి ఒక ఇమేజ్ తెచ్చుకున్నాను. సో కాపీ దిస్. ఓకే, సో ఈ ఇమేజ్కి ఒక హైట్ అండ్ విడ్త్ ఇచ్చేద్దాం. హైట్ వచ్చేసి లైక్ 400 అండ్ విడ్త్ వచ్చేసి లైక్ ఒక 200. ఓకే, సో సేవ్ చేసుకొని మనం క్రోమ్లోకి వెళ్ళిపోదాం. యా, సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఇదేంటంటే మనం నెక్స్ట్.js ఇమేజ్ కాంపోనెంట్ని యూజ్ చేయాలంటే మనం కొంచెం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు హోస్ట్ నేమ్ వచ్చేసి plus.unsplash.com. సో బేసిక్గా మన యూఆర్ఎల్ హోస్ట్ నేమ్ వచ్చేసి plus.unsplash.com. సో దీన్ని మన నెక్స్ట్.jsలో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం next.config.js ఫైల్లోకి వెళ్ళి సో మనం ఆ ఇమేజ్ ఒక హోస్ట్ నేమ్ని కాన్ఫిగర్ చేసుకుందాం. సో హోస్ట్ నేమ్ వచ్చేసి plus.unsplash.com. సేవ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ అనేది లోడ్ అయిపోయింది. ఓకే, ఒకసారి ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేస్తాను దీన్ని. సో మీరు ఇక్కడ యూఆర్ఎల్ చూడొచ్చు. సో ఇది బిల్లో స్టోర్ చేసుకొని క్యాష్ చేసిందండి. సో ఇప్పుడు మన విఎస్ కోడ్లోకి వెళ్తే సో క్యాష్ ఇమేజెస్ క్లిక్ ఆన్ ఇట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ఇమేజ్ అనేది క్యాష్ అయిపోయింది. సో ఈ విధంగా ఇమేజ్ని క్యాష్ చేసుకుంటే మన అప్లికేషన్లో ఇమేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఇమేజ్ని మనం నార్మల్ ఇమేజ్ HTML ట్యాగ్ తోటి యూజ్ చేస్తాను. సో వన్స్ నార్మల్ HTML ట్యాగ్ ఇచ్చాక సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో మీకు క్రోమ్లో చూపిస్తాను. రిఫ్రెష్. ఓకే, సో మీద ఇమేజ్ వచ్చేసి మనం నార్మల్ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసాం. బట్ మన కింద ఇమేజ్ వచ్చేసి మనం నెక్స్ట్.js ఒక ఇమేజ్ కాంపోనెంట్ యూజ్ చేసాం. సో ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ మీద హవర్ చేస్తే నాకు చూడండి ఫైల్ సైజ్ వచ్చేసి నాకు 287 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్.js కాంపోనెంట్ ఒక సైజ్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నాకు జస్ట్ 12 KB మాత్రమే ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుందో ఇమేజెస్. ఓకే, సో ఈ విధంగా మనం నెక్స్ట్.jsలో ఈ కాంపోనెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఇమేజ్ కాంపోనెంట్ ఒక అడ్వాంటేజ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో హాయ్ గైస్, అండ్ ఇవాళ వీడియోలో మనం API రౌట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం VS కోడ్కి వెళ్తే సో ఈ వీడియో మీరు లైక్ స్టార్ట్ చేసే ముందు మీకు Node.js బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి. లైక్ గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్. సో ఓవరాల్గా మీకు CRUD అప్లికేషన్ అయితే మీకు యాజ్ ఎ బిగినర్ లెవెల్ అయినా వచ్చి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం లెఫ్ట్లోకి వెళ్తే ఇక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ నేమ్ వచ్చేసి API. ఓకేనా, సో బేసిక్గా మనం రౌట్స్ అని APIలోనే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ప్రజెంట్ మనం ఒక యూజర్స్ సంబంధించిన API క్రియేట్ చేసుకుందాం. సో లెట్స్ సే యూజర్స్. ఓకే, route.js. ఓకే, సో మనం ప్రజెంట్ మనకు డేటాబేస్ లేదు కాబట్టి నేను ఒక డమ్మీ డేటాని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒక గెట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ APIని హిట్ చేస్తే మనం మన యూజర్స్ డీటెయిల్స్ని సెండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ APIని టెస్ట్ చేయడానికి నేను యూజ్ చేసే టూల్ వచ్చేసి సో పోస్ట్మ్యాన్. సో ఎవరైతే బ్యాక్ ఎండ్ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం పోస్ట్మ్యాన్ గురించి తెలుసు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ APIని టెస్ట్ చేద్దాం. http
ఓకే, http localhost 3000/API/users. ఓకే, అండ్ క్లిక్ ఆన్ సెండ్. మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్ డీటెయిల్స్ అనేది వచ్చేసినాయి. ఓకే, అండ్ రిక్వెస్ట్ వచ్చేసి మనకు గెట్ రిక్వెస్ట్. ఓకేనా, సో ఇప్పుడు మనం లెట్స్ సే ఇక్కడ ఇంకో యూజర్ని యాడ్ చేయాలంటే బేసిక్గా మనం ఏం యూజ్ చేస్తాం, పోస్ట్ రిక్వెస్ట్, రైట్. సో ఎక్స్పోర్ట్ సింక్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బేస్డ్ ఆన్ మీరు ఏ రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి గెట్ ఉండాలి. సో ఒకవేళ పోస్ట్ అయితే పోస్ట్ ఉండాలి, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో. ఓకే, సో బేసిక్గా మనం పోస్ట్ రిక్వెస్ట్లో ఏమొస్తుంది, రిక్వెస్ట్ బాడీ వస్తుంది కదా. సో రిక్వెస్ట్ క్యూ. ఓకే, సో రిక్వెస్ట్ బాడీని మనం తెచ్చుకుందాం. సో కాన్స్ట్ రిక్ బాడీ. సో రిక్వెస్ట్ బాడీ అనేది మనకు జేసన్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం పార్స్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా మన డేటాని మన యూజర్స్ అనే ఈఆర్ఎల్లో పుష్ చేయాలి. ఓకే, సో బేసిక్గా మనం రియల్ టైంలో డేటాబేస్లో పుష్ చేస్తాం, బట్ ఇక్కడ మనకి డేటాబేస్ లేదు కాబట్టి నేను ఈఆర్ఎల్లో పుష్ చేస్తున్నాను. ఓకే, సో సింప్లీ యూజర్స్ డాట్ పుష్. ఓకే, అండ్ సో మనం వన్స్ పుష్ చేసిన తర్వాత మనం యూజర్కి అయితే ఒక రెస్పాన్స్ ఇవ్వాలి కదా, లైక్ యాడ్ అయిందా లేదా అనేసి. సో యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇప్పుడు ఈ పోస్ట్ రిక్వెస్ట్ని మనం పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ గెట్ తీసేసి పోస్ట్, అండ్ మన బాడీలోకి వెళ్తే రా అండ్ జేసన్. సో ఇక్కడ మనం ఒకటి మిస్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఐడి ఉన్నది. సో ఐడి అనేది మనకు ర్యాండమ్గా జనరేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో కాన్స్ట్, సో ఇక్కడ తీసేసి సో మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనేది మనకు ర్యాండమ్ ఐడి జనరేట్ చేస్తుంది. సో నేమ్ వచ్చేసి రిక్వెస్ట్ బాడీ డాట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఇది మనం టెస్ట్ చేద్దాం. సో నేమ్ వచ్చేసి హెలో అని పెట్టేస్తున్నాను. కన్సెంట్. సో యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్లోకి వెళ్ళి ఆ యూజర్ యాడ్ అయిందా లేదా తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు యూజర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఒకవేళ నేను ఈ సర్వర్ రీస్టార్ట్ చేస్తే నాకు ఒకటే యూజర్ ఉంటారు, ఎందుకంటే మనం డేటాబేస్లో స్టోర్ చేయట్లేం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనం డిలీట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకుందాం. ఎక్స్పోర్ట్ async ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా ఈ రిక్వెస్ట్ బాడీలో మనకు ఐడి వస్తుంది. ఓకేనా, సో ఈ ఐడి మనకు యూజర్స్ అనే ఈ అరేలో ఉంటే ఆ యూజర్ని మనం డిలీట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనం యూజర్ ఉన్నాడా లేదా ఫైండ్ చేద్దాం. ఓకే, కాన్స్ట్ ఫైండ్ యూజర్ ఈక్వల్ టు users dot find user. So user dot id equal to సో ఒకవేళ యూజర్ ఉంటే ఆ యూజర్ని మనం
మన అరే నుంచి రిమూవ్ చేయాలి. ఓకే, సో ఒకవేళ యూజర్ లేకపోతే మనం రెస్పాన్స్లా యూజర్ నాట్ ఫౌండ్ అని సెండ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఇఫ్ ఓకే ఒకవేళ యూజర్ లేకపోతే ఓకే మనం ఏం సెండ్ చేయాలంటే సో యూజర్ నాట్ ఫౌండ్. ఓకే, ఒకవేళ మనకి యూజర్ ఉంటే ఆ యూజర్ని మనం రిమూవ్ చేయాలి. సో ఎలా రిమూవ్ చేస్తాం? యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు యూజర్స్ డాట్ ఫిల్టర్ req.id. ఓకే, సో వన్స్ మనం యూజర్ని డిలీట్ చేసినాక సో యూజర్ డిలీటెడ్ అని ఒక రెస్పాన్స్ పంపించాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ బాడీ డాట్ ఐడి ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ అయిపోయి టెస్ట్ చేద్దాం. సో పోస్ట్ మ్యాన్ ఓకే, సో ఐడి 1 ఇచ్చేద్దాం మనం. డిలీట్ సో నౌ క్లిక్ ఆన్ సెండ్. సో యూజర్ నాట్ ఫౌండ్ వస్తుంది. సో బేసిక్గా మనకి యూజర్ అయితే ఉన్నాడు. సో ఎందుకు ఇష్యూ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఐడిని కంపేర్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం. సో యూజర్ డిలీటెడ్. సో ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్కి వెళ్దాం, యూజర్ డిలీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్ నేమ్ని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. సో అదే మనకి పుట్ రిక్వెస్ట్. సో ఇక్కడ కూడా ఒకవేళ యూజర్ లేకపోతే యూజర్ నాట్ ఫౌండ్ అని మనం రెస్పాన్స్లో సెండ్ చేయాలి. ఓకే, సో ఒకవేళ యూజర్ ఉంటే ఆ యూజర్ సంబంధించిన నేమ్ని మనం చేంజ్ చేయాలి. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ వన్. సో ఇప్పుడు మనం నేమ్ చేంజ్ చేయాలి కాబట్టి సో స్ప్రెడ్ ఆపరేటర్స్లో మన ఐడి ఉంటుంది. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ బాడీ డాట్ నేమ్ సేవ్. ఓకే, వన్స్ అప్డేట్ చేశాక మనం రెస్పాన్స్ కూడా సెండ్ చేయాలి కాబట్టి యూజర్ అప్డేటెడ్. ఓకే, సో పోస్ట్ రిక్వెస్ట్ ఐడి వచ్చేసి 1 అండ్ నేమ్ వచ్చేసి. సో ఫస్ట్ మనం ఇది చేసే ముందు గెట్ రిక్వెస్ట్లో అసలు మనకి యూజర్ ఉన్నాడా లేదా తెలుసుకుందాం. ఎందుకంటే మన సర్వర్ అనేది రీస్టార్ట్ అవుతుంది కాబట్టి. సో యా మనకి హరి అనే ఉంది కదా, సో ఈ యూజర్ నేమ్ని మనం చేంజ్ చేయాలి. ఓకే, సో అక్కడ ఐడి 1 అండ్ నేమ్ వచ్చేసి సో హరి కాస్త నేను హెలో చేసేస్తాను. ఓకే, యూజర్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్కి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు హెలో అని వచ్చేసింది. సో ఈ విధంగా మనం నెక్స్ట్.js-లో ఏపీఎస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వీడియోలో లైక్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డమ్మీ డేటా వి విల్ కనెక్ట్ టు ద డేటాబేస్. ఓకే,
సో వన్స్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక్కసారి మనం పేజ్లోకి వెళ్తే, సో ఇక్కడ మనం యూజర్స్ కోసం మనం లైక్ థర్డ్ పార్టీ ఏపీఐ వాడుతున్నాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఏపీఐ ఇప్పుడు ఏంటంటే మన ఏపీఐని వాడుకుందాం. ఓకే, సో ఇది రిమూవ్ లోకల్ హోస్ట్ 3000/API/users. ఓకే, సో ఇక్కడ ఇది HTTP ఫైన్. సో ఇక్కడ నేను లైక్ ప్రీవియస్ వీడియోలో ఇమేజెస్ పెట్టాను కదా, అవంతా నేను లైక్ కమెంట్ అవుట్ చేసేస్తాను కోడ్ అంతా. సేవ్. అండ్ ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్తే లోకల్ హోస్ట్ 3000 అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నాకు హరి అని వచ్చింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో హాయ్ గైస్, అండ్ ఇవాళ వీడియోలో మనం మాంగోడిబిని నెక్స్ట్.js-లో ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్ వీడియోలో ఒక బేసిక్ CRUD APIs క్రియేట్ చేశాం కదా. సో లైక్ గెట్, పోస్ట్, డిలీట్ అండ్ పుట్. సో బేసిక్గా మనం ఇక్కడ ఎటువంటి డేటాబేస్ని మనం యూజ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ అరే ఆఫ్ యూజర్స్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం యూజర్స్ అన్నిటినీ మాంగోడిబిలో స్టోర్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ మీరు మాంగోడిబిలో సైన్ అప్ అయ్యాక సో మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ని ఇచ్చేయండి. ఇక్కడ బ్లాగ్ అండ్ ఓకే ఫైన్. కీ వచ్చేసి ప్రాజెక్ట్ అండ్ వాల్యూ వచ్చేసి కే. సో మీరు ఇక్కడ మీకు నచ్చిన ప్రాజెక్ట్ నేమ్ని ఇచ్చేయచ్చు, కీ అండ్ వాల్యూ, దట్స్ ఫైన్. ఓకే, అండ్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో బేసిక్గా మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక క్లస్టర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి M10 ఉంది, సర్వర్లెస్ ఉంది, అని అంతకుండా M0 ఉంది. సో మనం ఇక్కడ ఫ్రీ టైర్ యూజ్ చేద్దాం. ఓకే, అండ్ సో ఈ క్లస్టర్ నేమ్ వచ్చేసి బ్లాగ్ క్లస్టర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైనా ప్రొవైడర్ని సెలెక్ట్ చేసుకుందాం, లైక్ AWS, గూగుల్ క్లౌడ్ ఆర్ Azure. సో విల్ గో విత్ AWS అండ్ రీజన్ వచ్చేసి ముంబై. ఓకే, అండ్ ఇప్పుడు మనం కింద క్రియేట్ డిప్లాయ్మెంట్ అని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ మీ క్రియేట్ డేటాబేస్ యూజర్ క్రియేట్ చేయండి. ఓకే, సో మనకి ఇప్పుడు డేటాబేస్ యూజర్ అనేది క్రియేట్ అయిపోయిండు. సో ఇక్కడ మనకి చూస్ కనెక్షన్ మెథడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మన డ్రైవర్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఒక URL వస్తుంది. ఓకేనా, సో ఈ యూఆర్ఎల్ని మనం నెక్స్ట్.js-లో కాన్ఫిగర్ చేసుకోవాలి. కాపీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక db.config ఫైల్ని క్రియేట్ చేసుకుంటాను. db.config.js. ఓకే, సో ఇప్పుడు కాన్స్ట్ URL ఈక్వల్ టు, ఓకే, సో ఇది మనకి MongoDB URL. సో దీని ద్వారా మనం MongoDBకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాంగోస్ అనే ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుందాం.
ఓకే. సో ఇప్పుడు మనం ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు కనెక్ట్ అనే ఈ ఫంక్షన్లో MongoDBకి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చేసుకుందాం. సో ఇక్కడ మనం ఏదైతే URL తెచ్చుకున్నామో MongoDBని అది మనం ఇక్కడ పాస్ చేద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు కాన్స్ట్ కనెక్షన్ సో వన్స్ మనకి MongoDB సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే మనకి ఈ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక కన్సోల్ లాగ్ పెడతాను. console.log MongoDB కనెక్టెడ్. ఓకే. ఒకవేళ మనకి MongoDB కనెక్షన్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం ఇక్కడ కన్సోల్ లాగ్ చేద్దాం. ఓకే. సేవ్. అండ్ సో ఇప్పుడు మనం యూజర్స్ ఏపీఐకి వెళ్తే సో ఇప్పుడు మనం ఇది యూజర్స్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే. సో ఇది రిమూవ్ చేసే ముందు మనం యూజర్ సంబంధించిన ఒక మోడల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో model.js. ఓకే. సో ఈ model.jsలో మనకు యూజర్స్కి సంబంధించిన స్కీమా క్రియేట్ చేసుకుందాం. స్కీమా ఈక్వల్ టు న్యూ mongoose డాట్ స్కీమా. సో ఇప్పుడు మనకి యూజర్ స్కీమాలో ఏమేం ఫీల్డ్స్ కావాలో ఒక్కసారి మనం ఏపీఐకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఐడి అనే ఫీల్డ్ ఉన్నది అండ్ అంతేకాకుండా నేమ్ అనే ఫీల్డ్ ఉంది. ఓకే. సో బేసిక్గా మనకి MongoDBలో ఐడి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది కాబట్టి సో ఐడి మనకు అవసరం లేదు. అండ్ అంతేకాకుండా నేమ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో బేసిక్గా అది మనకి శాంపుల్ మోడల్ మాత్రమే. మేబీ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్లో మీకు చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక నేమ్ ఒకటి మాత్రమే క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో నేమ్ ఒక టైప్ వచ్చేసి స్ట్రింగ్. అండ్ ఈ ఫీల్డ్ మనకు రిక్వైర్డా కాదా అనేసి కూడా మనం పెట్టుకోవచ్చు. వన్ స్కీమా రెడీ అయినాక మనం ఈ స్కీమాని మాంగూస్లో యాడ్ చేద్దాం. సో మంగూస్ మోడల్లో ఇక్కడ మనం యూజర్స్ అని నేమ్ ఇచ్చేసి ఇక్కడ మన స్కీమాని పాస్ చేద్దాం. సో ఇక్కడ ఇది సో ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఏం చేసాము. సో ఇక్కడ నేను స్కీమా క్రియేట్ చేసుకున్నాను. సో ప్రజెంట్ నాకు నేమ్ ఒక ఫీల్డ్ ఒకటే కావాలి. ఓకే. సో ఈ స్కీమాని నేను నా మంగూస్ మోడల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. సో యాడ్ చేసుకున్న ఈ మోడల్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏపీఐ రౌట్స్కి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను పోస్ట్ డిలీట్ అండ్ పుట్ రిక్వెస్ట్ని కమెంట్ అవుట్ చేస్తాను.
ఓకే. సో మనం ఇందాక మనం డీబీ కాన్ఫిగ్ చేసుకున్నాం కదా, అది ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, కనెక్ట్. ఓకే, సో ఇక్కడ నా డీబీ కాన్ఫిగ్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫైన్. సో ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్ చేస్తే మన డేటాబేస్లో ఉన్న యూజర్స్ లిస్ట్ అంతా నాకు వచ్చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీని ఏసింగ్ ఫంక్షన్ చేద్దాం. ఓకే, ఫైన్. కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు await. సో యూజర్ స్కీమా, యూజర్ మోడల్ని తెచ్చుకుందాం. ఓకే, యూజర్ మోడల్ డాట్ ఫైండ్. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. npm సో ఇప్పుడు మన ఏపీఐని మనం పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేద్దాం. సో ఏపీఐ అనేది మనకి ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. సో ఇక్కడ మనకి అథెంటికేషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఒక్కసారి మనం కాన్ఫిగ్లోకి వెళ్తే అండ్ ఇక్కడ చూడొచ్చు మనం పాస్వర్డ్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఐ థింక్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం రీస్టార్ట్ చేద్దాం. కాన్స్టెంట్. సో మనకి స్టిల్ మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఇష్యూ వచ్చేసి కెనాట్ ఓవర్ రైట్ యూజర్స్ మోడల్ వన్స్ కంపైల్డ్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇందాక మనం ఈ ఏపీఐ కాల్ చేసినప్పుడు మనకి యూజర్స్ అనే మోడల్ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని మనం మళ్ళీ ఓవర్ రైట్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోడల్స్లోకి వెళ్ళి ఒకవేళ మనకి ఆల్రెడీ యూజర్స్ మోడల్ ఉంటే అది రిటర్న్ చేద్దాం, లేకపోతే ఇది క్రియేట్ చేద్దాం. ఓకే, మాంగూస్ డాట్ మోడల్స్ డాట్ యూజర్స్. ఫైన్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజర్స్ అనే ఈ మోడల్ ఉంటే మనకు మోడల్ వచ్చేస్తుంది, లేకపోతే మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది కొత్త మోడల్. ఓకే, సో ఇప్పుడు మనము మన పోస్ట్ మ్యాన్కి వెళ్తే సెండ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంటీ అరే వస్తుంది. సో బేసిక్గా మన డేటాబేస్లో యూజర్స్ లేరు కదా. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ మెథడ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ పోస్ట్. సో దీన్ని అన్కామెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు రిక్వెస్టెడ్ బాడీ నేమ్ కావాలి కదా. ఫైన్. సో ఇది నేను రిమూవ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మనం కాన్స్ట్ యూజర్ ఈక్వల్ టు న్యూ యూజర్. ఓకే, సో ఇక్కడ మనము నేమ్ రిక్వెస్ట్ బాడీ డాట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యూజర్ని మనం మంగోడిబిలో పుష్ చేయాలి. ఓకే, సో await యూజర్ డాట్ సేవ్. ఓకేనా. సో వన్స్ మనకి సేవ్ ట్రిగర్ అయినాక మన యూజర్ అనేది మాంగోడిబిలో స్టోర్ అవుతుంది. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు మనం పోస్ట్ రిక్వెస్ట్ని మన పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేద్దాం. ఆన్ పోస్ట్ బాడీ. సో ఇక్కడ మనకి నేమ్ పవన్ ఉంది కదా. ఇప్పుడు క్లిక్ ఆన్ సెండ్. ఓకే, యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్కి వెళ్ళి చెక్ చేద్దాం యూజర్ యాడ్ అయిందో లేదో అని. క్లిక్ ఆన్ సెండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మన లోకల్ హోస్ట్కి వెళ్దాం.
సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు పవన్ అనేది వచ్చేసింది. సో పవన్ అనేది మనం MongoDB నుంచి పుల్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం యూజర్ని ఏ విధంగా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను డిలీట్ ఫంక్షన్ని అన్కమెంట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇది రిమూవ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ await user డాట్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్. ఓకే. సో ఇక్కడ మనము ఏ యూజర్ అయితే డిలీట్ చేస్తామో ఆ ఐడిని పాస్ చేయాలి. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ బాడీ డాట్ ఐడి. ఓకే. సో ఇప్పుడు యూజర్ని మనం డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇది కూడా రిమూవ్ చేస్తాను. ఓకే. సో ఒకవేళ మీకు యూజర్ అనేవాడు లేకపోతే ఇక్కడ మీకు యూజర్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఒకవేళ యూజర్ డిలీట్ అయితే మీకు యూజర్ డిలీట్ అని వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్కి వెళ్ళిపోదాం. సో క్లిక్ ఆన్ డిలీట్, ఫైన్. అండ్ సో ఈ ఐడి ఉంది కదా, దీన్ని పాస్ చేద్దాం. ఓకే. సో ఐడిని పాస్ చేసాం. సో హోప్ ఫర్ ద బెస్ట్, క్లిక్ ఆన్ సెండ్. సో యూజర్ అనేది వాడు డిలీట్ అయిపోయాడు. ఓకే. సో ఇప్పుడు నేను గెట్ రిక్వెస్ట్కి వెళ్ళి యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు యూజర్ అనేవాడు డిలీట్ అయిపోయాడు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్ని అప్డేట్ చేద్దాం. సో ఎగ్జాంపుల్గా ఓకే, ఇప్పుడు మనం ఒక న్యూ యూజర్ని యాడ్ చేద్దాం. ఓకే. సో హరి అనే యూజర్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇఫ్ ఐ గో టు గెట్ రిక్వెస్ట్ సెండ్. ఓకేనా. సో హరి నేమ్ని కాస్త నేను పవన్ని చేసేసాను. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పుట్ రిక్వెస్ట్ ఉంది కదా, సో ఇది అన్కమెంట్ చేస్తాను సేమ్. ఓకే. సో ఇది కూడా రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ కూడా await user డాట్ ఫైండ్ బై ఐడి అండ్ అప్డేట్. ఓకే. సో ఇక్కడ మనం యూజర్ ఐడి ఎక్కడి నుంచి వస్తుందంటే రిక్వెస్ట్ బాడీలో ఉంటుంది. ఓకే. డాట్ ఐడి కామా. సో ఇక్కడ మనం ఏం అప్డేట్ చేస్తున్నాం, నేమ్ కదా, నేమ్. సో రిక్వెస్ట్ బాడీ డాట్ ఎన్ఏమి, ఫైన్. ఓకే. సో క్లిక్ ఆన్ సేవ్ అండ్ we will remove this one. ఓకే. ఒకవేళ యూజర్ లేకపోతే యూజర్ నాట్ ఫౌండ్, ఒకవేళ యూజర్ అప్డేట్ అయితే యూజర్ అప్డేటెడ్. ఓకే. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. గో టు ద పోస్ట్ మ్యాన్. సో ఈ ఐడిని కాపీ చేసుకోండి అండ్ గో టు ద పుట్ రిక్వెస్ట్. ఓకే. ఇక్కడ ఐడిని యాడ్ చేద్దాం. ఓకే. సో హరి కాస్త లెట్స్ మేక్ టు పవన్ అండ్ క్లిక్ ఆన్ సెండ్. సో యూజర్ అప్డేటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం యూజర్ అప్డేట్ అయిందా లేదా అని. క్లిక్ ఆన్ సెండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం నెక్స్ట్.js-లో MongoDBని కనెక్ట్ చేసుకొని ఒక CRUD అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసాం. సో హాయ్ గైస్, ఇవాల్టి వీడియోలో మనం సర్వర్ యాక్షన్స్ అండ్ అంతేకాకుండా రీవాలిడేట్ పాత్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి సర్వర్ యాక్షన్స్ అంటే సో మన యాక్షన్స్ని మన క్లయింట్ సర్వర్ నుండి కాల్ చేసుకోవడం. సో దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో మన డేటాబేస్ని డైరెక్ట్గా మన క్లయింట్ సర్వర్లో కనెక్ట్ చేసుకొని మనం డేటాబేస్లో డేటాని మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే. సో మనకు రెగ్యులర్ అప్లికేషన్స్లో మన డేటాబేస్లో మనం చేంజ్ చేయాలంటే మనకు ఒక డెడికేటెడ్ బ్యాక్ ఎండ్ సర్వర్ ఉండాలి. ఓకే. సో మనం బ్యాక్ ఎండ్ సర్వర్ లేకుండా మనం డేటాబేస్లో ఏం చేంజెస్ చేయలేము. బట్ మన నెక్స్ట్.js-లో
సర్వర్ యాక్షన్స్ అనే ఈ ఫీచర్ ద్వారా త్రూ మన క్లయింట్ సర్వర్ నుండే మనం డేటాబేస్లో డేటాని అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫీచర్ని మనం నెక్స్ట్.js ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు యాప్ ఫోల్డర్ లోపల మనం న్యూ పేజ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనం లెట్స్ సే టెస్ట్ అని పెట్టుకుందాం. ఓకే, సో టెస్ట్ లోపల page.js. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ సో ఇక్కడ మనం ఒక ఫామ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫామ్ లోపల మనం ఒక ఇన్పుట్ని తీసుకుందాం. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్, సో నేమ్ వచ్చేసి యూజర్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక సబ్మిట్ బటన్ కూడా యాడ్ చేసుకుందాం. బటన్ సబ్మిట్. ఓకే, సో వన్స్ మనం ఫామ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఒక డమ్మీ డేటాబేస్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ డేటాబేస్ ఈక్వల్ టు నేమ్. సో బై డిఫాల్ట్ హరి అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ నేమ్ని యూఐలో రెండర్ చేద్దాం. ఓకే, డేటాబేస్ డాట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఫామ్ సబ్మిట్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ ఫామ్ సబ్మిట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని మనం సర్వర్ నుండి కాల్ చేయాలి కాబట్టి సో ఇక్కడ యూస్ సర్వర్. ఓకే, సో యూస్ సర్వర్ అని లేబుల్ ఇస్తే సో మన ఫంక్షన్ అనేది సర్వర్ నుండి కాల్ అవుతుంది. ఓకే, సో మనం ఈ ఫంక్షన్ని సర్వర్ నుండి కాల్ చేసినాం కాబట్టి మనం ఇక్కడ డేటాబేస్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. బేస్ ఆపరేషన్స్. ఓకే, సో బేసిక్గా మనం ఇక్కడ డమ్మీ డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ని అప్డేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ డేటాబేస్లో నేమ్ ఉంది కదా, నేమ్ అన్న ప్రాపర్టీని మనం చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫామ్ సబ్మిట్ని మనం ఫామ్ యాక్షన్స్లో సెండ్ చేద్దాం. సో ఇక్కడ మనం యాక్షన్స్లో ఎందుకు సెండ్ చేస్తున్నామంటే సో బేసిక్గా మనకి ఆన్ సబ్మిట్ ఆర్ ఆన్ క్లిక్ ఈవెంట్స్ అని మనకు సర్వర్లో యాక్సెస్ ఉండవు కాబట్టి మనం యాక్షన్ అనే ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వన్స్ మనం ఫామ్ సబ్మిట్ని పాస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్ డేటా వస్తుంది. ఓకే, సో ఫామ్ డేటాలో మనకి సో ఇన్పుట్ నేమ్ ఉంది కదా, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫామ్ డేటా డాట్ గెట్ యూజర్. ఓకే, సో ఇక్కడ మనకు యూజర్ ఇన్పుట్ యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, సో వచ్చిన వాల్యూని నా డేటాబేస్లో నేను అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేద్దాం. npm run dev. సో లోకల్ హోస్ట్ /test. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సర్వర్ యాక్షన్స్ మస్ట్ బీ async ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా మన సర్వర్ యాక్షన్స్ అన్నీ మనం ఏసింక్రోనస్గా కాల్ చేసుకోవాలి. సో ఇక్కడ async సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హరి అనే నేమ్ని చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను పవన్ అని ఇచ్చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో వన్స్ సబ్మిట్ చేసినాక నాకు న్యూ డేటా అనేది రాలేదు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే సో మీకు ఇమేజ్లోకి వెళ్తాను. సో ఇక్కడ మన సర్వర్ యాక్షన్స్ ద్వారా సో మన క్లయింట్ సర్వర్ నుండి మన డేటాబేస్లో డేటాని చేంజ్ చేసాం. ఓకే, బట్ మన క్లయింట్కి తెలియదు కదా డేటా అప్డేట్ అయిందా లేదా అనేసి. సో న్యూ డేటా రావాలంటే మన పేజ్ అనేది మనం రీవాలిడేట్ చేయాలి. సో మనం పేజ్ ఎలా రీవాలిడేట్ చేసామంటే సో మన నెక్స్ట్.jsలో ఇంకో మెథడ్ ఉందండి, సో రీవాలిడేట్ పాత్ అని. సో ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మన పేజ్ని రీవాలిడేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన కోడ్లోకి వెళ్తే సో వన్స్ మన డేటాబేస్ని మనం అప్డేట్ చేసిన తర్వాత మన పేజ్ని మనం రీవాలిడేట్ చేయాలి. ఓకే, సో రీవాలిడేట్ చేయాలంటే రీవాలిడేట్ పాత్. ఓకే, సో ఇక్కడ మన పాత్ వచ్చేసి టెస్ట్ కదా /test.
సో మనకి అన్ని పేజెస్ని మనం రీవాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఒక స్పెసిఫిక్ పేజ్ని మాత్రమే రీవాలిడేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సేవ్ అండ్ ఇప్పుడు క్రోమ్లోకి వెళ్దాం అండ్ పేజ్. సో ఇక్కడ పవన్ అని పెట్టాను కదా, సో ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు న్యూ డేటా అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇంకో నేమ్ ఇచ్చేస్తాను, హలో సబ్మిట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు హేలో అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మన ఇమేజ్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ సర్వర్ యాక్షన్స్ ద్వారా మన క్లయింట్ సర్వర్ నుంచి డేటాబేస్లో మనం డేటా అనేది చేంజ్ చేసాం. ఓకే, బట్ మన క్లయింట్కి తెలియదు డేటా అనేది అప్డేట్ అయిందో లేదా అని. సో న్యూ డేటా రావాలంటే మన పేజ్ అనేది రీవాలిడేట్ చేసుకోవాలి. సో రీవాలిడేట్ చేసుకున్నప్పుడు మనం డేటాబేస్ నుంచి మళ్ళీ న్యూ డేటాని పుల్ చేస్తాం కదా, సో అప్పుడు మనకు న్యూ డేటా అనేది వస్తుంది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హాయ్ గైస్, అండ్ ఇవాళ వీడియోలో మనం రౌట్ గ్రూప్స్ గురించి తెలుసుకున్నాం. సో మనకు పేరులోనే ఉంది కదా రౌట్ గ్రూప్స్ అని. సో బేసిక్గా మన రౌట్స్ అన్నిటిని గ్రూప్ చేసుకొని మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూడొచ్చు నాకు అబౌట్ పేజ్ అండ్ బ్లాగ్ పేజ్ అనేది మనం ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి మార్కెటింగ్, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు పారంథసిస్ ఉన్నాయి. ఓకే, సో బేసిక్గా మనం రౌట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలంటే మన నేమ్ని పారంథసిస్ లోపల యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు టైటిల్ని చదవండి, ఆర్గనైజ్ రౌట్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ద యూఆర్ఎల్ పాత్. అంటే సో ప్రీవియస్గా మనకి అబౌట్ అనేది లోకోలో /అబౌట్ అని ఉండే కదా, సో ఇప్పుడు మనం మార్కెటింగ్ ఫోల్డర్లో యాడ్ చేసినాక కూడా మనకు పాత్ అనేది ఏం చేంజ్ అవ్వదు. సో ఇదే దీని యొక్క అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఈ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మన యాప్ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి పారంథసిస్ అండ్ మార్కెటింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్ని మన మార్కెటింగ్లో యాడ్ చేసుకుంటాను. సో వన్స్ మూవ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కోడ్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మనం లోకల్లో /అబౌట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు అబౌట్ పేజ్ అనేది రెండర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం గ్రూపింగ్ చేసినాక కూడా మన పాత్ అనేది మనకు చేంజ్ అవ్వదు. ఓకే, సో ఈ ఫీచర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనకి చాలా పేజెస్ ఉంటాయి. లైక్ మార్కెటింగ్ రిలేటెడ్ పేజెస్ ఉంటాయి, లేకపోతే షాపింగ్ రిలేటెడ్ పేజెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా నాకు మార్కెటింగ్ రిలేటెడ్ పేజెస్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే నేను సింపుల్గా ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ నేను చేంజెస్ చేసుకుంటాను. ఓకే, సో ఐ హోప్ ఈ ఫీచర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.